అందరికీ నమస్కారం. వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ వీడియో వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాల్లో ఏ రాజకీయ పార్టీకో లేదా ఏ వ్యక్తికో మద్దతుగానో వ్యతిరేకంగానో చేసిన విశ్లేషణ అస్సలు కాదు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఒక సంఘటన వెనుక ఉన్న సంఖ్యాశాస్త్రం మరియు గ్రహాల ప్రభావాన్ని డీకోడ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాం. ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ ఆస్ట్రో న్యూమరాలజీ కేస్ స్టడీ మాత్రమే. ఇక అసలు విషయానికి వస్తే, ఒకవైపు చూస్తే రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా తిరుగులేని పవర్, జనాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్. ఇంకోవైపు చూస్తే సొంత కొడుకు వల్ల ఊహించని విధంగా పోక్సో లాంటి అత్యంత తీవ్రమైన కేసులు ఎదుర్కోవడం. అసలు తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ బండి సంజయ్ గారి జీవితంలో ఉన్నట్టుండి ఇంతటి విపత్కర పరిస్థితి, ఇంతటి పరువు నష్టం ఎందుకు వచ్చింది? ఆయన ఎదుగుదల వెనుక ఎంతటి పవర్ఫుల్ రాజకీయం ఉందో, ఆయన పుట్టిన తేదీలో ఆయన కొడుకు పేరులో ఉన్న సంఖ్యాశాస్త్ర దోషాలు వాళ్ళని అంత దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఆయన పుట్టిన తేదీలో ఆయన కొడుకు పేరులో ఉన్న సంఖ్యాశాస్త్ర దోషాలు వాళ్ళని అంత దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈరోజు మనం పక్కాగా లోషో గ్రిడ్తో మరియు అడ్వాన్స్డ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం ఈ తండ్రి కొడుకుల నెంబర్స్ మధ్య ఉన్న ఆ భయంకరమైన కనెక్షన్ ఏంటో డీకోడ్ చేద్దాం. నెంబర్స్ చెప్పే నిజాలు వింటే ఈరోజు మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ముందుగా బండి సంజయ్ గారి పుట్టిన తేదీని గమనిద్దాం. ఆయన పుట్టింది 11 జూలై 1971. సో ఇక్కడ చూసుకుంటే మీరు గమనిస్తే 2 డేట్ వచ్చేసి 2, డెస్టినీ వచ్చేసి 9. సో 2 అంటే చంద్రుడు మరియు 9 అంటే కుజుడు. సంఖ్యాశాస్త్రంలో దీన్ని చంద్రమంగళ యోగం అని కూడా అంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, 2 అంటే చంద్రుడు కాబట్టి ఈయన ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంతే వేగంగా ఈయన దూకుడు స్వభావం ఉంటుంది. అయితే ఈ పుట్టిన తేదీ లోషో గ్రిడ్లో వేసి చూస్తే అస్సలు మైండ్ బ్లోయింగ్ నిజాలు బయటపడతాయి. గమనించండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే 1 1 అదేవిధంగా 3, సో 4 ఒకట్లు ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడ 4 ఒకట్లు ఆయన గ్రిడ్లో 4 ఒకట్లు వచ్చేది ఆ అంకె ఏకంగా 4 సార్లు రిపీట్ అయింది. కాబట్టి 1 అంటే సూర్యుడు, అంటే అధికారము, ఈగో, లీడర్షిప్. 4 సూర్యులు ఒకే చోట ఉంటే అదెంత అగ్నిపర్వతం లాంటిదో ఊహించండి. ఎవరికి తలవంచని నైజం, మొండి ధైర్యాన్ని ఇది ఇస్తుంది. కానీ ఇదే పాయింట్ వద్ద ఆయన తెలియకుండానే చుట్టూ వందలాది మంది శత్రువులు తయారవుతారు. ఇంకో విధంగా చూస్తే 9 వచ్చేసి చూసుకుంటే డెస్టినీ 9, అదేవిధంగా 9 2 99. సో ఇక్కడ గమనించండి, గ్రిడ్లో 2 9లు ఉన్నాయి. కుజుడు అంటేనే పోలీస్ కేసులు మరియు పోరాటం. లాఠీ దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గని మొండితనం ఈ డబుల్ 9దే. కానీ ఇదే నెంబరు ఫ్యామిలీ వల్ల సడన్ టెన్షన్ కూడా ఇస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈయన గ్రిడ్లో చూసుకుంటే 5వ నెంబరు మరియు 6వ నెంబరు 2 నెంబర్లు కూడా మిస్ అయిపోయినాయి. కువా నెంబర్ చూసుకున్నా కూడా 10, 17, 18, 9 అంటే 2 వస్తుంది కువా నెంబర్. సో ఇక్కడ చూసుకుంటే ఆయన గ్రిడ్లో జీవితాన్ని బ్యాలెన్స్ చేసే అంకె యొక్క 5వ అంకె యొక్క బుధుడు లేడు. అలాగే కుటుంబ సౌఖ్యానికి లగ్జరీ కారకుడైన అంకె 6 లేదు, అంటే శుక్రుడు లేడు. అసలు 6 లేకపోవడం వల్లే కుటుంబం ద్వారా, ముఖ్యంగా కొడుకు వల్ల ఆయనకు ఒక మాయను మచ్చ వస్తుందని ఈ గ్రిడ్ స్పష్టంగా చెప్తుంది. అయితే ఇక్కడ గమనించాలి, రాహు సృష్టించిన ఎత్తుపాలాలు ఇవి. ఎందుకు అంటే పుట్టిన తేదీ అలా ఉంటే అసలు ట్విస్ట్ అంతా ఆయన పేరులోనే ఉంది. బండి సంజయ్ గారి పేరు బండి సంజయ్ కుమార్ అనే పేరు టోటల్ ఆయన దీనిని చాలెన్ పద్ధతిలో లెక్కిస్తే వచ్చే టోటల్ కాంపౌండ్ నెంబర్ వచ్చేసి 40. సో దీన్ని సింగిల్ డిజిట్ చేస్తే 4. అంటే రాజకీయాల్లో రావుకు మించిన కింగ్ మేకర్ లేడు, కానీ రావుకు మించిన డేంజర్ కూడా లేడు. ఎందుకంటే రాహు ఎప్పుడు సడన్ ఎత్తుపల్లాలు ఇస్తాడు, సడన్ స్ట్రగల్స్, సడన్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంటాడు. దీనివల్ల మీరు గమనిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాత్రికి రాత్రి ఆ పదవి నుండి తొలగించబడడం రాహు ఇచ్చిన సడన్ పతనం. మళ్ళీ ఎవరు ఊహించని విధంగా కేంద్ర మంత్రివర్గంలోనే ఆయన తీసుకోవడం రాహు ఇచ్చిన సడన్ రైజ్. సో ఈ పేరులోని రాహు డేట్ ఆఫ్ బర్త్లోని కుజుడు కలిసినప్పుడు కేంద్ర మంత్రిగా పవర్ పెరిగినా ఆయన తెలియకుండానే చుట్టూ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కొడుకు వివాదం సడన్గా బయటకు రావడం వెనుక ఈ యొక్క రాహు ఎఫెక్ట్ ఎంతగానో ఉంది. సో ఇదొకటి చూస్తే, కొడుకు పేరు కూడా గమనిస్తే ఇక్కడ ఆయన కుమారుడి పేరులో వైబ్రేషన్ చూస్తే కూడా ఈ కుట్రలు ఎందుకు సక్సెస్ అయ్యాయో మీకు అర్థమవుతుంది. చాలియన్ న్యూమరాలజీ ప్రకారం అబ్బాయి పేరు కూడా బండి భగీరథ్ సాయి. సో టోటల్ కాంపౌండ్ నెంబర్ వచ్చేసి 42. ఆయన పేరులో కూడా 42 అంటే 4 + 6. ఇక్కడ చాలామందికి డౌట్ రాజు, న్యూమరాలజీలో 42 అనగానే సూపర్ నెంబర్ కదా, సినిమా వాళ్ళకు, లీడర్లకు లక్కీ నెంబర్ కదా, మరి భగీరథకు ఎందుకు విలన్ అయింది? అయితే ఇక్కడ మనం జనరల్ న్యూమరాలజీకి అడ్వాన్స్డ్ ఆస్ట్రో న్యూమరాలజీకి ఉన్న తేడాను గమనించాలి. భగీరథ్ కేసులో ఈ 42 ఎందుకు దెబ్బ కొట్టిందంటే వయస్సు మరియు శుక్రుడు ప్రభావం. అంటే ఇక్కడ చూసుకోండి, శుక్రుడు విపరీతమైన ఆకర్షణ ఇస్తాడు. ఒక యువకుడికి యంగేజ్లో ఉన్నప్పుడు ఈ నెంబర్ ఉన్నప్పుడు ఈ ఆకర్షణ అంతా కూడా వ్యతిరేక లింగం మీద వలుతుంది. అయితే దాన్ని కంట్రోల్ చేసే బలము ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో గ్రిడ్లో ఉండాలి. ఆ గ్రిడ్లో దాన్ని కంట్రోల్ చేసే బలము డేట్ ఆఫ్ బర్త్లో లేనప్పుడు ఈ 42 నెంబరు లగ్జరీకి బదులు స్కామ్స్లోకి లాగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే టోటల్ 6 మంచిదే, కానీ 6 రావడానికి ముందున్న 4 మరియు 2 అంటే 4 అంటే రాహు, 2 అంటే చంద్రుడు. సో ఈ 2 బద్ధశత్రులు. దీన్నే మన జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణ దోషం అంటారు. 42లోని 4 వంకర బుద్ధిని లేదా కుట్రని ఇస్తే 2 పబ్లిక్ ఇమేజ్ని, అంటే స్త్రీల విషయంలో తప్పుడు నిర్ణయాల వల్ల పరువు సడన్గా పోవడం. సో దీన్ని అడ్వాన్స్డ్ ఛాలెంజ్ సిస్టమ్ చెబుతుంది. అదేవిధంగా తండ్రి నెంబర్స్తో కూడా ఇక్కడ చూడండి, తండ్రి కుజుడు 9,
అంటే ఫైర్లో ఉంటే అబ్బాయి శుక్రుడు ఎనర్జీ. వాస్తవానికి జ్యోతిష్యంలో చూసుకున్నా కూడా కుజ శుక్రులు బద్ధశత్రువులు. సో ఇక్కడ చూసుకుంటే 9 మరియు 6 ఒకే ఇంట్లో ఉన్నప్పుడు 6 చేసే తప్పుల పని వల్ల 9కి తీవ్రమైన అవమానం జరుగుతుంది. సో తండ్రి బండి సంజయ్ గారి మూలంకి 2, ఆయన పేరు టోటల్ కాంపౌండ్ నెంబర్ 4, అంటే కొడుకు పూర్తి పేరు కూడా 42. మీరు గమనిస్తే బండి సంజయ్ కుమార్ గారి పేరు 4లో వచ్చింది. అదేవిధంగా ఆయన యొక్క డెస్టినీ వచ్చేసి 2 వచ్చింది. అదేవిధంగా కొడుకు పూర్తి పేరు చూసుకుంటే 42 వచ్చింది. అంటే తండ్రి దగ్గర ఉన్న అదే 2 మరియు 4 ఎనర్జీలు కొడుకు పేరులో కూడా ఎగ్జాక్ట్గా రిపీట్ అయ్యాయి. దీనివల్ల ఏమైంది, కొడుకు మీద పడిన గ్రహణ దోషము అంటే పరువు నష్టము డైరెక్ట్గా ఒక వైర్లెస్ కనెక్షన్ లాగా వెళ్ళి తండ్రి పబ్లిక్ ఇమేజ్ని, ఆయన రాజకీయ భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసింది. ఇక్కడ బయట రాజకీయ కుట్రలు ఎలా ఉన్నా సరే ఈ తండ్రి కొడుకుల పేర్లలో ఉన్న ఆ నెగటివ్ నెంబర్సే ఆ కుట్రలు సక్సెస్ అయ్యేలా చేస్తాయి. నెంబర్స్ని గుడ్డిగా నమ్మకూడదు, కానీ దాని వెనుక ఉన్న ఆస్ట్రాలజీ లింక్ కూడా చూడాలనడానికి ఇదే ఒక బెస్ట్ ఉదాహరణ. సో ఇక్కడ చూసారు కదా, మనకు బండి సంజయ్ గారి గ్రిడ్లో 8 కూడా మిస్ అయిపోయింది. రాజకీయానికి ఒక స్థిరత్వం కావాలంటే 8 నెంబర్ అనేది దాదాపుగా చాలా అవసరం. అదేవిధంగా 5, 6 అనేది కూడా మిస్ అయిపోయింది. 5 అనేది సలహాలు ఇచ్చేటోళ్ళు రాంగ్ ఐడియాస్ ఇవ్వడము, ఇలాంటి కొద్ది ఇబ్బందులు అయితే బండి సంజయ్ కుమార్ గారికి ఉంటాయి. సో చేతులు ఎంత పవర్ ఉన్నా కూడా మన పేర్లలోని వైబ్రేషన్ ఏ సమయానికి ఎలాంటి షాక్ ఇస్తాయో ఎవరు ఊహించలేరు. మీ పిల్లల పేర్లు పెట్టేటప్పుడు కేవలం పిలవడానికి స్టైల్గా ఉందని కాకుండా మీ కుటుంబ నెంబర్స్తో మీ కెరీర్తో సింక్ అవుతున్నాయా లేదా అని అడ్వాన్స్డ్ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ ఆస్ట్రో న్యూమరాలజీ విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత నేమ్ కరెక్షన్ లేదా మీ నెంబర్స్ పవర్ తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ధన్యవాదాలు.